మీ జీవితం ఒక మొండిగా కదలిక లేదు, కట్టబడిన స్థితిలో ఉంది, చాతగాని స్థితిలో ఉంది, పనికి రాని, ఉద్దేశం లేని, పర్పస్ లేని, ఇంకా నేను జీవితకాలం అంతా ఇదే రీతిగా దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మై లైఫ్, ఐ విల్ బీ ఇన్ బాండేజ్, మై ఫ్యామిలీ విల్ బీ ఇన్ బాండేజ్. గురి లేని జీవితంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఐ గాట్ మై పర్పస్ అండ్ యూ క్యాన్ టు. ఆమెన్. God can release one word in your life and it will say, this is the day that the Lord has made, this is the life that God has given me, I will rejoice and be glad in it. Amen. అన్ని విషయాల్లో దేవుని మహిమపరచాలని మీ హార్ట్ పాస్చర్ ఉంటుంది చూడండి. ఏది చేసినా దేవుడికి ఇష్టంగా ఉందా, అన్నిటినీ దేవుని దృష్టిలో చూస్తూ ఆయనను గురించి ఆలోచిస్తూ మనము చేసినట్లయితే God will glorify those who glorify him. Amen. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. గాడిద జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకొనుగాక.